హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మా సొర చెట్టును అయితే చూపిస్తాను. చూడండి, ఇది చిన్న మొలక ఇక్కడ పడిందన్నమాట. ఇది సొర చెట్టు అని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్పారు. సో నేను దాన్ని ఏంటంటే క్లీన్ చేసి ఇలా పైకైతే అల్లించాను అన్నమాట. ఎలా ఉందో చూడండి, చెట్టు అయితే బాగా వచ్చింది. కానీ ఈ మధ్యలో ఏదో అయింది దీనికి. ఇక్కడంతా ఆకుల మీద ఏదో సన్నగా అలా ఉన్నాయన్నమాట. మేబీ దీనికి పురుగు పడుతున్నట్టుంది. ముడత మందు ఏదైనా తీసుకొచ్చి దీని మీద చల్లేయాలి నేను, లేదంటే ఇది ఆకులతో పాటు కాయల్ని కూడా తినేసేలా ఉంది. ఇప్పటికే స్ప్రెడ్ అవుతూ ఉంది. దీని మీద మామూలుగా అయితే మందు చల్లాలి, కానీ మా దగ్గర మందు లేదు. అందువల్ల ఉన్నదాన్ని తీసుకొచ్చి చల్లేద్దామని గమేషాన్ని తీసుకొచ్చి చల్లాలి అని డిసైడ్ అయ్యాను నేను. ఎలా ఉందో చూడండి, చెట్టు అయితే పైకి ఎక్కేసింది. చిన్న చిన్న పిందెలు కూడా వేసేసింది. ఇప్పుడు కనుక ఈ పురుగులకు వదిలితే ఆకుల్ని పిందెల్ని అన్నిటినీ తినేసి చెట్లు ఏమీ లేకుండా చేసేస్తాయి అన్నమాట. అందువల్ల వీలైనంత త్వరగా దీని మీద గమేషన్ స్ప్రే చేసి లేదా ఏదో ఒక మందు తీసుకొచ్చి కొట్టేయాలి, లేదంటే ఇవి ఆకుల్ని పిందెలన్నిటిని కొరుకు తినేస్తాయి. ఇదిగోండి, చిన్న చిన్న పిందెలు ఎలా వేసిందో చూడండి. అప్పుడే చిన్ని సొరకాయలు అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట చెట్లో. ఈ పురుగులేమో వీటి మీద పడ్డాయి. పాపం బాగా తీయగా ఉన్నట్టున్నాయి కాయలు, అందుకని ఇలా చెట్ల మీద పడ్డాయి. ఇదిగోండి, ఈ సన్నగా నల్లగా కనిపిస్తున్నదంతా చిన్న చిన్న పురుగులు అన్నమాట. ఆకుల మీద కూడా చూడండి ఎలా ఉన్నాయో. ఇవి ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయో కానీ చెట్టుని మొత్తానికి తినేయాలని డిసైడ్ అయినట్టున్నాయి. చాలా వరకు ఆకుల మీదంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇది ఇలాగే వదిలితే అసలు చెట్టు మొత్తం పాడైపోతుందేమో. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడైతే ఒక ఆకు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఎంత భయంకరంగా ఉందో చూడండి పురుగులు. దీన్నైతే ఎలా కాపాడుకోవాలో ఏమో. నేనైతే గమేషన్ తీసుకొచ్చి స్ప్రే చేస్తాను. స్ప్రే చేసిన తర్వాత ఇంక ఇది ఎలా అవుతుందో ఏంటో. ఆల్రెడీ ఇక్కడ ఒక మొగ్గను తినేసింది. అమ్మో, ఎన్ని పురుగులు ఉన్నాయో. ఇలాగే వదిలితే నా చెట్టుని ఇవి పిక్కు తినేలా ఉన్నాయి.